నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నెల్లూరు జిల్లా గిరిజన సంఘాల నాయకులు అంబేద్కర్కు వినతి పత్రం అందజేసి తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరానికి 40 సంవత్సరాల తర్వాత ఎస్టీలకు కేటాయించిన నగరపాలక సంస్థ మేయర్ పదవి గత 4 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలుపొందిన స్రవంతి జయవర్ధన్ మేయర్గా ఉన్నారని, గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో పార్టీ మారిన కార్పొరేటర్లు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, మేయర్పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని, కేవలం 1 సంవత్సరం మాత్రమే కాల పరిమితి కలిగిన మేయర్ను తొలగించాలని, కుట్రపూరితంగా విమర్శలు చేస్తూ తొలగించాలని కలెక్టర్కు నోటీసు ఇవ్వడం పట్ల గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ పదవి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, గిరిజనులకు లభించిన ఈ అవకాశాన్ని అందరూ సహకరించాలని కలెక్టర్కు అందజేసిన అవిశ్వాస తీర్మానం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, బిఎల్ శేఖర్, ఏకుల సుధీర్, మాకాని వెంకటేశ్వర్లు, గంధం శ్రీరాములు, లోక్ సాయి, కొమరగిరి దయాకర్, సుబ్రహ్మణ్యం, నెల్లూరు జిల్లాలోని వివిధ గిరిజన యానాది సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. న్యాయం చేయాలి పోట్లూరు స్రవంతి గారికి వెంటనే, న్యాయం చేయాలి నగర మేయర్ పోట్లూరు స్రవంతి గారికి వెంటనే, న్యాయం చేయాలి పోట్లూరు స్రవంతి గారికి వెంటనే. సిగ్గు సంవత్సరం కాలం ఉంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, సిగ్గు సంవత్సరం కాలం ఉంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని మేయర్ తొలగించాలని పెట్టడం. న్యాయం చేయాలి నగర మేయర్ పోట్లూరు స్రవంతి గారికి వెంటనే, న్యాయం చేయాలి. కొనసాగించాలి పోట్లూరు స్రవంతి గారిని కొనసాగించాలి పోట్లూరు స్రవంతి గారిని. అందరికీ జైపీఎంలు. నా పేరు బక్కిన లక్ష్మణ్ శేఖర్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్నాను. ఏదైతే ఈ మధ్య కాలంలో మనం మీడియా ముఖంగా చూస్తున్నాం, నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గిరిజన ముద్దుబిడ్డ శ్రీమతి పోట్లూరు స్రవంతి గారిని అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించాలని ప్రయత్నం జరుగుతున్న మాట వాస్తవమే. అయితే ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించేట్టుగా ఆవిడ గారి మీద ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఈ ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఇంకోటి చెప్పారు, నాకు ఆయన మాట్లాడాడు, ఒక విద్యార్థి నాయకుడు, ఇదంతా మా కష్టపడుతుంది, మేమందరం కూడా సపోర్ట్ చేశాము, మా కష్టంతో గెలిచిందని ఆయన చెప్తున్నా సూటిగా. అయ్యా, మీ కష్టఫలితం కాదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోటర్ పద్ధతిలో 40 years కి గిరిజనులకు అవకాశం వచ్చింది. అందులో భాగంగానే మాకు ఆ సీటు కేటాయించారే గాని ఇది వేరే ఉద్దేశం అయితే కాదు. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి క్రమం ఏంటంటే, ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఆ 40 years వచ్చిందో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు అందరికీ సమచిత న్యాయం కల్పించి ఆ క్రమంలో ఎవరికి రావాల్సినటువంటి సీట్లు కేటాయించబట్టి, ముఖ్యంగా ఆ రోజుల్లో ఆ వైఎస్ఆర్సీపీ పరిపాలన మెచ్చి జనమందరూ కూడా మనకు ఓట్లేస్తారు తప్ప ఇంకా వేరేది కాదని చెప్పేసి వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. అయితే ప్రధానంగా మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి. ఒక మేడం గారు కార్పొరేట్ సుజాత సమయం ఏదో మేడం గారు అన్నారు, మేము ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేశారు, మేము వాళ్ళకి సర్వీస్ చేయలేకపోతున్నాము, మేయర్ గారు మాకు సహకరించలేదని. ఏమ్మా కార్పొరేటర్ గారు, మేడం గారు, మరి సహకరించకపోతే మీరు ఆమెతో 4 ఏళ్ళు ఎలా ప్రయాణం చేశారమ్మా? మీరు 4 ఏళ్ళు ఎలా ప్రయాణం చేశారు? ఇంకోటి మీకు సహకరించినట్టే కదా, మీరు అందరూ మునిగా ఉన్నారు కదా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో అన్నిట్లో పాల్పంచుకున్నారు కదా. ఇంకా ప్రధానంగా ఇంకో ఆయన చెప్పాడు, ఆయన ఏమన్నాడంటే మేయర్ గారు వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి లేవన్నారు. మరి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయ కోటరెడ్డి శివరెడ్డి గారు 24/7 జనంలో ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు ఆయన కాన్స్టిట్యున్సీలో 26 వార్డులు వస్తాయి. మరి పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పెద్దవాళ్ళు, ఆయన కాన్స్టిట్యున్సీలో 28 వార్డులు వస్తాయి. మరి వీళ్ళందరూ కూడా ఇన్ని రోజులు దాదాపు 18 నెలలు కోట్లాది రూపాయలు నెల్లూరుకు దారిపోస్తే ఆ ఫైల్ మీద ఆమోదం లేకుండా వీళ్ళు నేరుగా చేశారని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇకనైనా ఆ పద్ధతి మార్చుకోవాలి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమైనటువంటి పద్ధతి మానాలి. ఇకనైనా కూడా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘాల ఐక్యవేత్త తరఫున, రాష్ట్ర తరఫున
విన్నవించుకుంటున్నాం. ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ గా వెస్ట్ వింగ్ లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇవాళ దురదృష్టకరం ఏమిటంటే నెల్లూరు మేయర్గా గత 3.5 సంవత్సరం నుంచి ఇక్కడ ఆమె వర్క్ చేస్తున్నారు. ఆ నెల్లూరు మేయర్ కూడా శ్రీ గౌరవనీయులైన కోటమిరెడ్డి శ్రీధర్ గారి పుణ్యమే. ఆయన ద్వారా ఆమె ఎలక్షన్ ద్వారా ఆయన యొక్క సహకారంతో ఆమె గెలిచిన మాట వాస్తవం. ఆమెతోటే ఆమె ఉండి అన్ని పనులు చేస్తూ ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య జరిగిన కొన్ని కారణాల వల్ల ఆమె మళ్ళా ఆయన పార్టీ మారటం, ఆ పార్టీ వెంట కూడా ఈమె కూడా ఆ పార్టీలోనే ఉండటం, తర్వాత వాళ్ళకి ఏ కారణాలు వచ్చినాయో మాకు తెలియదు. మళ్ళీ విడిపోయినారు. విడిపోయిన తర్వాత శ్రీధర్ కోటమిరెడ్డి గారు ఆమెను అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయాలని ఆయన అనుకున్నారు. ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయన చెట్టు నాటి మొక్క పోసి నీరు పోసి పెంచిన మనిషి ఆ మనిషి. ఆయన మాట ఎప్పుడు కాదందు. కాబట్టి ఆయన సహృదయంతో ఆమె ఏదైనా తప్పు చేసుకుంటే క్షమించి ఈ అవిశ్వాస తీర్మానము మన గౌరవనీయులైన మన మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి, తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆమెని ఈ కొద్ది కాలం అంటే మహా ఉంటే ఒక 8 నెలలు 7 నెలలు ఉంటుంది, తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఈ అనంత కాలంలోనే మళ్ళీ ఆమెని ఇచ్చేయటం అనేది అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేయటం అనేది చాలా దురదృష్టకరం, చాలా అన్యాయము. నేను టీడీపీ కార్యకర్తను పక్కాగా నేను టీడీపీలోనే ఉంటున్నాను. కానీ ఆమె మా జాతి బిడ్డ కాబట్టి సపోర్ట్గా ఆమెని ఆ పదవిలో కొనసాగించాలని వీళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై హింద్. నా పేరు బాపట్ల వెంకటపతి. యానా సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం. చాలా దురదృష్టం, బాధాకరం. ఈరోజు నెల్లూరు నగరం మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ గారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం చాలా అన్యాయం. ఇది దుర్మార్గం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి ఆ రోజు మరి స్వాతంత్రం అనంతరం అనేక రాజకీయ పార్టీలకు మరి సంబంధించి రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ ఫలాలు కేటాయించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి నెల్లూరు జిల్లాలో ప్రప్రదంగా అంటే స్వతంత్రం సిద్ధించి 78 సంవత్సరాల తర్వాత సుమారు 40 సంవత్సరాలు తర్వాత ఈరోజు నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా మరి గిరిజన రిజర్వేషను మరి ప్రకటించడం జరిగింది. మరి అదే తరుణంలో ఆనాడు ఎన్నికలు జరగడం, ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్లు గెలుపొందిన సందర్భంలో మరి గిరిజన ముద్దుబిడ్డ అనేటువంటి మరి కార్పొరేటర్గా గెలుపొందినటువంటి మరి పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ గారు ఆ రోజు మరి నగర మేయర్గా ప్రకటించడం జరిగింది. మరి ఏనాడైతే మరి నగర మేయర్ అభ్యర్థిగా ప్రకటించారో అప్పటి నుంచి కూడా మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం అని కూడా మరి గిరిజన సంఘాల తరఫున మరి తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు మరి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మేయర్ అభ్యర్థిపై అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని మరి తక్షణమే దించాలని చెప్పి గత 4-5 రోజులుగా మరి ఏదైతే పత్రికలు ఉన్నాయో మరి మీడియాలో ఉండే ద్వారా అనేటువంటి ప్రచారాలు మాధ్యమాల్లో చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా గిరిజనులకి ఎప్పుడు కూడా వార్డు నెంబరు, సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకే పరిమితమైనటువంటి సందర్భాలు మరి అందరికీ తెలుసు. అదే తరుణంలో మరి నగర మేయర్ అభ్యర్థిగా మరి ఆమె గెలుపొంది మరి మేయర్గా గిరిజన బిడ్డ మరి ఈరోజు కొనసాగుతా ఉంటే మరి గిరిజనుల పైన అనేక దుష్ప్రచారాలు ప్రవేశపెట్టి మరి వాళ్ళ అనేక ఇబ్బందులకు గురి చేసి వారిపైన లేనిపోని కేసులు బనాయించి జైలుకు పంపించి ఇబ్బందులు పెట్టాలన్నటువంటి పరిస్థితి చాలా అన్యాయం. దీన్ని గిరిజన సంఘాల తరఫున ముక్తఖండంతో మరి ఈరోజు మరి ఖండిస్తా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఏదైతే గిరిజనులకి అన్యాయం జరుగుతూ ఉందో మరి గిరిజన బిడ్డ మహిళ అయినటువంటి మరి మేయర్ అభ్యర్థి మేయర్ అయినటువంటి పోట్లూరు శ్రవంతి గారి అవిశ్వాస తీర్మానంపై ఈరోజు మరి
నెల్లూరు నగరంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా అభ్యర్థిని వారికి తెలియజేసి ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో దాన్ని విరమించుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మీ అందరికి కూడా గిరిజనుల తరపున అభ్యర్థన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకొని మరి ఏడాది పాటు సమయం ఉన్నటువంటి సమయాన్ని మరి మా బిడ్డ గిరిజన బిడ్డ అయినటువంటి పోట్లూరు శ్రవంతి గారిని మరి కొనసాగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా మూకమ్మడిగా మరి జరిగినటువంటి అన్యాయాన్ని ముక్తకంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరి తథ్యమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు గంధాల శ్రీరాములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షల మంది గిరిజనులు ఉంటే 33 జాతులుగా ఉన్నారు. వీరిలో యానాదులు అత్యధికం, 10 లక్షల పైచులు యానాదులు ఉన్నారు. ఆ 10 లక్షల పైచులు కూడా 3వ వంతు నెల్లూరులోనే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో గిరిజనులు దాదాపు 90% మంది ఉన్నారు. మిగతా కొద్దిమంది నక్కల వాళ్ళు, ఇరుకుల వాళ్ళు ఉన్నారు. లంబాళ్ళు దాదాపు లేనట్టు చెప్పచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ అన్నింటిలో ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెల్లూరుకి మొదటి అవకాశం వచ్చింది. అలాగా మొదటి అవకాశం గిరిజనులకు వచ్చింది కాబట్టి పోట్లూరు శ్రవంతి గారిని మేయర్గా ఎన్నుకున్నారు. మా పరిపాలన ఏదో సాగింది. 4 ఏళ్ళు గడిచినాయి. ఇప్పుడు ఈ చివరి దశలో గిరిజన బిడ్డ అయిన మేయర్ని తొలగించాలనుకోవడం గిరిజన జాతిని అంతటినీ అవమానించినట్టే. రాబోయే రోజుల్లో గిరిజనులు అందరినీ సపోర్ట్ కావాలంటే వాళ్ళని పెద్ద మనసుతో చూసి ఇటు ఏ ఆలోచనలు చేస్తున్నారో వాటిని విరమించుకొని శ్రవంతి గారిని కొనసాగించాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.